ఇది దేవుని యొక్క మహాప్రేమ కనికరం వాత్సల్యాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరొకసారి దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. భక్తులలో భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా? టైటిల్ చెప్పండి మరొకసారి. భక్తులలో భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా? ఇది ఈరోజు మనం ఆలోచించబోయే అంశం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను అధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, స్తుతులపైన ఆసీనుడా, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించారు. సమస్తమును మా పాదముల కింద పెట్టి వాటిని ఏలమని మాకు అధికారాన్ని ఇచ్చి కొద్ది ఆయుష్కాలాన్ని మాకు ప్రసాదించి నరులారా తిరిగి రమ్మన్నారు. ఈ లోకానికి వచ్చిన మేము లోకము ఆకర్షణలోనికి వెళ్ళిపోయి లోకాన్ని స్నేహించి మీ మాటలను ధిక్కరించి భయభక్తులు లేనివారుగా మేము బ్రతుకుతూ సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తూ మా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు తీర్చుకొనుచు మీకు మనస్తాపాన్ని కలిగించి తిరిగి మీరున్న మహాలోకానికి చేరలేని మా బ్రతుకుల్ని మీరే ఉద్ధరించి మీ ఏకకుమారుని మా కోసం బలిపశువుగా సమర్పించి ఆయన ద్వారా ఇచ్చిన పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు. మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన ఆ పరిశుద్ధత ద్వారా తిరిగి మీ పిల్లలుగా మీరు స్వీకరించి మాకు మీ ఆత్మనే సంచకరువును అనుగ్రహించి తిరిగి మీరున్న పరలోకానికి చేరటానికి మార్గమును సరళము చేశారు. ఆ మార్గములో ఉన్న భక్తులుగా తండ్రి భక్తిని కొనసాగించుకుంటూ మా మరణదినం వరకు ఆ భక్తిని అలాగే కొనసాగిస్తూ సత్క్రియలు చేస్తూ మీ చేత బడా నమ్మకమైన దాసుడా అనిపించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. దీనిని కూడా కోల్పోయిన అనేక మందిని గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ ఉండగా మీ ఆత్మ సహాయముతో రాయించిన మాటల్లోని పరమార్థాన్ని అదే ఆత్మ సహాయముతో విభజించి బోధించే సామర్థ్యాన్ని అల్పుడైన నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. భక్తులలో భక్తిహీనత వారికి పరలోకాన్ని ఇస్తుందా? ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తే సంఘాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకప్పుడు లేని ఇన్ని సంఘాలు ఈరోజు ఎక్కువైపోయాయి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భక్తుల సంఖ్య పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. సంఘాలు పెరుగుతున్నాయి అంటే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఆ భక్తులు వారికి తెలిసిన భక్తిని బట్టి వాళ్ళ జీవన కార్యక్రమంలో భక్తిని కొనసాగిస్తూ అలా వెళ్ళిపోతూ వారు చేసిన భక్తిని బట్టి దేవుడు లెక్కలు కట్టి పంపించే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఈ భక్తిలో ఎలా బ్రతకాలి, నిజమైన భక్తి అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే పాత నిబంధన కానీ కొత్త నిబంధన అంతా కలిపి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని అడిగితే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము, అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే ఇది ముఖ్యమైనది మొదటిదినై ఉన్నది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను
అని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇంతకీ ఆజ్ఞని మొత్తం కలిపి రెండిట్లో ఏకంగా మనకు కనపడుతుంది ఏంటంటే ప్రేమ. దేవుడిని ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమించాలి. పూర్ణ అంటే సంపూర్ణంగా, అంటే కంప్లీట్, అంటే పూర్తిగా, అంటే చెప్పాలి. ఇంకా బయట విషయాలు ఏమీ లోపల లేకుండా మొత్తం అన్నీ ఆత్మ, శరీరం, మనసు మొత్తం దేవుడిలో లీనమై చేయటం, అంతే కదా. ఇది మన జీవితంలో ఏ సందర్భంలో చేస్తాం? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఏ విషయంలో ప్రయాసపడతాం, కష్టపడతాం? ఇంకా మంచి ఇష్టమైన పదార్థాలు పెట్టినప్పుడు చెప్పాలి. మంచి మంచి రిచ్ పీపుల్ ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వెరైటీలు చాలా పెట్టారు. అప్పుడు కడుపు ఇంక వద్దు, గొంతు దాకా ఎక్కింది అన్నదాకా ఎక్కిస్తానే ఉంటాం ఇష్టంగా. అది పూర్ణ హృదయంతో చేయటం అంటే పూర్ణ శక్తితో, ఇక శక్తి లోపం లేకుండా మనసు కోరింది, ఇష్టమైంది, మనకి అవసరమైనవి అన్నీ, అవసరం లేనివి కూడా ఏమాత్రం శక్తి లోపం లేకుండా తింటాం కదా. తర్వాత బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మన దగ్గర డబ్బు ఉండాలి కానీ, తడి ఉండాలి కానీ, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ దృష్టితో ఆ షాపులో అన్నీ స్కాన్ చేసి అందులో మనకి నచ్చినవి స్వీకరించే విషయంలో పూర్ణ శక్తిని, పూర్ణ దృష్టిని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారా? మేము ఉన్నామని మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఉన్నారా? ఇప్పుడు వచ్చే విషయంలోనే పూర్ణ బలం ఉపయోగిస్తే, పూర్ణ శక్తిని ఉపయోగిస్తే ఏం చేస్తాం? ఇంట్లో పనులన్నీ తీసి అవతల పడేసి వచ్చేస్తాం కదా. పూర్ణ శక్తిని, పూర్ణ కూడా అవసరం లేదు, సగం శక్తిని వాడితే చాలు, వచ్చేయచ్చు. కానీ మనం వాడుతున్నాం. ఇప్పుడు మనం ఫుల్ భక్తులమా, హాఫ్ భక్తులమా? చెప్పుకోవటానికి సిగ్గేస్తుంది కదా. పూర్తి భక్తులమా, హాఫ్ భక్తులమా? హాఫ్ కూడా నాకు డౌటే. క్వార్టర్ అంటే బాగోదు వినటానికి కదా. మనం ఏ భక్తులమే? అంటే భక్తి పూర్తిగా ఉంటే భక్తి పనులు, మంచి భక్తి పనులు. భక్తి తక్కువగా ఉంటే, మీకు ఇది అర్థం కాకపోతే, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళని ఏమంటారు? రక్తహీనులు అంటారు. రక్తహీనత, పాండు రోగం కలిగిన వాళ్ళు అంటారు. బియ్యం ఎక్కువగా తినేవాళ్ళు ఈ జబ్బు వస్తుంది అంటారు. మరి భక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఏమనొచ్చు? అసలు లేనివాళ్ళు పాపులు. భక్తి అసలు లేకపోతే వాళ్ళ పాపుల జాబితాలో లెక్కేయచ్చు. దేవుడిని ఎరగని వారు, వాళ్ళు భక్తి లేనివారు. ఇది భక్తి ఉంది, కానీ ఎంత ఉంది? భక్తి ఎంత ఉంది? తక్కువ ఉంది. తక్కువ ఉంది కాబట్టి భక్తిహీనులు అనవచ్చు. ఇప్పుడు భక్తిహీనుల భక్తి వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా? ఇది పాఠం. భక్తిహీనుల భక్తి పరలోక రాజ్యం. అంటే భక్తిహీనతతో భక్తి చేస్తే పరలోక రాజ్యం వస్తుందా, రాదా? రాదు. దేవుడిని పూర్ణ భక్తితో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన్ని ప్రేమించాలి. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తామయ్యా అని అడిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదివితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా జన్మించాడు. యేసే రక్షకుడే, అభిషిక్తుడై ఉన్నాడు. దేవుడు అభిషేకించి పంపినవాడే ఆ రక్షకుడై ఉన్నాడని నమ్మువాడు తప్ప దేవుని మూలంగా పుట్టాడు. పుట్టించిన వారిని ప్రేమించేవాడు, అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన. ఎవరు ఆయన మూలంగా పుట్టిన వారంటే సహోదరులు, తోటివారు. ఆయన మూలంగా పుట్టిన వారు ఎవరు?
తోటివారు, క్రీస్తుని అంగీకరించిన వారు. అంటే దేవుణ్ణి ప్రేమించాము అంటే అర్థం ఏంటంటే తోటివారిని ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించటం. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించటం అంటే మన పొరుగువారిని ప్రేమించటం, పొరుగువారిని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. సింపుల్గా మూడు కలిపి ఒకటే. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం. ఈ ప్రేమలో ఏముండాలంటే దేవుడు చెప్పింది చేస్తున్నాం అంతే, ఆయన ఆజ్ఞలను గైకొనటమే. అంటే మనం ఎదుటి వారిని ప్రేమిస్తే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. ఇదే భక్తి. భక్తి అంటే ఇంకేం లేదు. ప్రేమిస్తే ఏం చేస్తాం అనేది చాలా వివరణ ఉంది. దేవుడిని ప్రేమిస్తే దేవుడు చెప్పింది చేస్తాం. తోటి వారిని ప్రేమిస్తే వారి అవసరాలు, వారి నరకానికి పోకుండా కాపాడటానికి వాళ్ళకి ఎలా వాక్యం చెప్పాలో చెప్పించాలో చేస్తాం. ఇవి రెండు చేయట్లేదంటే మన పనులే మనం చూసుకుంటున్నామంటే మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పుకోవచ్చా? చెబితే దానివల్లనే ఎరుగుదు అంటున్నాడు. ఎదుటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నావని అర్థమైంది, ఆయన ఆజ్ఞలు గైకొంటున్నామని అర్థమైంది. ఎవరిని ప్రేమించట్లా, ఎవరికి వాక్యం చెప్పట్లా, దేవుని కార్యక్రమాలు ఏమీ చేయట్లేదంటే ఆటోమేటిక్గా నువ్వు ఆయన ఆజ్ఞలను నెరవేర్చట్లేదు. దీని ద్వారా నోటితో దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం కానీ మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు. దీనిని భక్తిహీనత అంటారు. దేవుళ్ళకు రాని వాళ్ళు పాపులు, వారు అసలు భక్తులే కాదు, భక్తుల జాబితాలో వాళ్ళు రారు. భక్తిగా ఉంటూ ఈరోజు సంఘాల్లో, సార్వత్రిక సంఘంలో ఎక్కువ మంది, ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల్లో పరిపూర్ణమైన భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుందా, నామకార్థ భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుందా? భక్తిహీనుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లక్షల్లో ఉండని ఎక్కువ మంది భక్తిహీనులే కనపడతారు. పరిపూర్ణమైన భక్తిలో ఉన్న వాళ్ళు మనకు అక్కడక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది కనపడతారు. అంటే సంపూర్ణమైన భక్తి ఏది అని అంటే దేవుని లక్షణాల్లోనికి మనం మారిపోవాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం కూడా తోటివారిని అంతగా ప్రేమించటమే భక్తి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో దేవుడంట పరిపూర్ణుడంట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. తండ్రి పరిపూర్ణుడు, యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు, కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అది భక్తి. ఇందులో కొరత ఉంటే చెప్పాలి. కొలతలో కూరగాయలు చూసే దగ్గర కానీ, ఏదైనా బియ్యం కానీ, ఇంకేదైనా గింజలు కొలిసే దగ్గర కానీ కొద్దిగా తక్కువ వేసారనుకోండి, ఏమంటాం? కాటా సరిగ్గా పెట్టండి, తక్కువ ఉంది, కాటా తక్కువ ఉందని కంప్లీట్గా కిలో రాయికి కిలో వంకాయలో దొండకాయలో ఏదో కావాలి. లీటర్కి ఖచ్చితంగా లీటరు కావాలి. ఆ లీటర్ బాటిల్ తీసుకెళ్తాం, కొంచెం తగ్గితే కొరత ఉంది అంటాం. అలాగే భక్తి కూడా ఎలా ఉండాలంట? కంప్లీట్గా ఉండాలి. కొరత ఉంటే దోషం అవుతుంది. అది కొరత ఉంటే ఏమైంది? దోషం. అంటే భక్తిలో దోషం ఉంటే చెప్పాలి. భక్తిలో దోషం ఉంటే ఏం చేస్తాం? ఇంటికి వాస్తు దోషం ఉంది అంటారు. వాస్తు చూసేవాళ్ళు వెంటనే ఏం చేస్తాడు యజమాని? వాస్తులు నమ్మేవాళ్ళు ఎక్కడైతే దోషం ఉందో ఆ మూలంతా పగలగొట్టి మళ్ళీ కట్టిస్తాడు దోషం లేకుండా కదా. మళ్ళీ ఇంకో సిద్ధాంతం వచ్చి ఏం చేస్తాడు? ఎవడరా చెప్పింది? ఏ సిద్ధాంతం? ఇది పనికి మళ్ళీ చెప్పాడు, అది కాదు ఇది కరెక్ట్ వాస్తు అని మళ్ళీ చెబుతాడు. మళ్ళీ ఏం చేయాలి దాన్ని? అసలు వీళ్ళలో దోషం ఉంది ముందు కదా. దోషం ఎక్కడుంది? దోషం వాస్తులో కాదు, వీళ్ళలో ఉంది. అందువల్ల ఎంతమంది చెబితే అంతమంది మాటలు విని మరి చాలామంది ఇళ్ళు పడగొట్టుకొని, ప్రహరీ గోడలు పడగొట్టుకొని కట్టుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇది ఒక సాతానుగాడు ఏర్పాటు చేసే ఒక తంత్రం. ఆడి పిచ్చిలో, ఆడి మాయలో పడిపోయాడు. వీళ్ళని ఏమన్నారంటే భక్తిహీనులనే. పరిపూర్ణ స్థితిలో ఉన్నవాడికి ఇలాంటి ఏమీ పట్టు. పిల్లి ఎదురొచ్చినా, నక్క ఎదురొచ్చినా, విధవరాలు ఎదురొచ్చినా, వాస్తు దోషం ఉందని చెప్పినా, ఎవడు ఏం చెప్పినా డోంట్ కేర్ అంటాడు అంతే. నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ సరిచేయగలకని సమర్థుడు.
ఆయన ముందు ఈడుపెట్టే సిద్ధాంతాలు దేనికి పనికి వస్తాయి చెప్పండి? వాస్తు దోషం ఉందని ఇల్లు కట్టుకొని వాస్తు దోషం లేకుండా కట్టుకున్న వాడి కొంపలోనే ఏదో ఒక అపశకునాలు, ఏదో ఒక అవాంతరాలు వస్తున్నాయా లేవా చెప్పండి? ఏ ఇంట్లో పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉన్నారు? ఏ ఇంట్లో వాస్తు సిద్ధాంతం చెప్పేవాడి ఇంట్లో కూడా అనారోగ్యాలు వస్తాయా? రోగాలు వస్తాయా? మనుషులు చచ్చిపోతారా? మరి ఇంకేంటి దానికి దీనికి తేడా? ఆడింట్లోనే అనారోగ్యాలు ఉండేవాళ్ళు ఉంటారు, డాక్టర్కి పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు, మానసిక బలహీనతలతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లాభాలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ వస్తూనే ఉంటాయి. మరి వాస్తు నీకు బాగాలేదు కాబట్టి నీ ఇంట్లో ఈ శ్రమలని చెప్పగానే మనం మోసపోతున్నాం. వీళ్ళు భక్తిహీనులు అనవచ్చు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి భక్తిహీనుల జాబితాలు. భక్తిహీనుడని ఎవరిని అంటామంటే వాక్యానుసారంగా బతకకుండా, మనుషులు ఏది చెబితే అది పాటించేవాడు. దేవుని సేవకుడు చెప్పినా పాటించేవాడు చాలామంది ఉన్నారు. అది వాక్యానుసారమా కాదా ఆలోచించరు. అలాంటి వాళ్ళే భక్తిహీనులు. ఎవరు ఏది చెప్పినా వాక్యాలు అలా ఉందా లేదా చూసుకొని వాక్యానుసారంగా బతికేవాళ్ళు భక్తులు. పరిపూర్ణమైన భక్తులుగా వాళ్ళు కొనసాగుతూ ఫైనల్ స్టేజ్లోకి పరిపూర్ణతను వాళ్ళు సంపాదించుకుంటారు. ఎందుకంటే నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అలా పరిపూర్ణతగా లేకపోతే మనం ఏమవుతాం? భక్తిహీనులు. భక్తిహీనులు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి. సామెతల గ్రంథం ఒక మాట చూడండి, 24వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు అంటే భక్తుడు, నీతిమంతుడు అంటే భక్తుడు. ఒకవేళ పొరపాటున పడినా మళ్ళీ లేస్తాడు వాడు. అంటే నిజమైన భక్తుడు పడిపోయినా పొరపాటు చేసినా మళ్ళీ లేస్తాడు, నిలబడతాడు. కానీ ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలిపోతారు. ఆపద రాగానే భక్తిహీనుడు ఏమైపోతాడు? కూలిపోతాడు. ఇక లేవడు వాడు. భక్తిహీనుడు ఇక లేవడు. యోబు గ్రంథం 18వ అధ్యాయం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. భక్తిహీనుల దీపము, అమ్మ ఎంత ప్రమాదం! నీ దీపం ఆరిపోను అంటే అర్థం ఏంటి? నువ్వు సావా అని అర్థం. అందుకే చచ్చిపోయిన వాళ్ళ తల దగ్గర ఏం పెడతారు? అసలు దీపం ఆరిపోయి ఎగిరిపోయింది, ఈ దీపాన్ని చూడండి అంటారు కదా. వెలిగిందా? ఆరిపోయింది దీపం. మరి ఇక్కడ దీపం ఎందుకు పెట్టారు చెప్పండి? మీరు కూడా ఇలా వెలిగించుకోండి దీపాన్ని. ఆ దీపం ఎటు ఆరిపోయింది, అందుకే ఆ శవాన్ని తీసుకెళ్ళి సమాధ్యాత్నం మీ దీపం ఎలా వెలుగుతూ ఉండాలి అని చెప్పటమేమో ఒకవేళ కదా. భక్తిహీన దీపం ఏమైందంట అంటే ఇప్పుడు మనం వెలుగుతూనే ఉన్నాం, ఫైనల్గా ఏమైంది? మన దీపం ఆరిపోయింది. ఇంకా వారి అగ్ని జ్వాలలు ఇప్పుడు మండుతూ ఉండాలి. భక్తి అంటే ఎప్పటికప్పుడు రగిలిపోతూ ఉండాలి, అది భక్తి. ఆ భక్తిహీనులకి దీపం ఏమైంది? ఆరిపోయింది. అగ్ని జ్వాలలు ప్రకాశింపవు, వారి గుడారములో వెలుగు. నీ వెలుగే నీకు చీకటైపోతుంది. నీ గుడారం, నీ దేహములో ఆత్మ ఉంది, ఇప్పుడు వెలుగుతోంది ఇది. అదే భక్తిహీనంగా ఉండి అలాగే చనిపోయావనుకో ఏమైంది? చీకటైపోద్ది. దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు కాబట్టి మనం వెలుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకేమో అర్థం కావట్లా. ఈ భక్తిహీనత ఇలాగే కొనసాగుతూ వెళ్ళిపోయి మరణించామనుకోండి, ఈ ఉన్న కాస్త వెలుగు కూడా ఏమైందంట? ఆరిపోయిద్ది. వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము, నీ దీపం ఆరిపోయిద్ది టోటల్గా. యెహోవా పెట్టిన దీపం అంట, నరులలోని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఏమైంది అంటే మన దీపాన్ని మనమే ఆర్పేసుకుంటున్నామా? దీపం ఆరిపోవటం అంటే, దీపం ఎందుకు ఆరిపోద్ది చెప్పండి? ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి కరెంటు పోతే ఈ దీపం ఆరిపోద్ది. ఒకప్పుడు కిరసనాయిలు దీపాలు ఉండి తెలుసు కదా, చాలామందికి తెలియదు ఇప్పుడు వాళ్ళకి. కింద కిరసనాయిలు పోస్తే ట్యాంకీలో దానిలో నుంచి ఒక ఒత్తి పెడితే ఆ ఒత్తిని అంటిస్తే కిరసనాయిలు ఉన్నంతసేపు ఆ ఒత్తికి అందుతూ ఉంటుంది, ఒత్తి వెలుగుతూ ఉంటుంది. కిరసనాయిలు అయిపోతే ఏమయ్యేది? కిరసనాయిల బదులు చాలా రకాల ఆయిల్స్ వాడేవాళ్ళు, నూనెలు, నువ్వుల నూనె అని, ఆముదం అని ఇలాంటివి వాడేవాళ్ళు. ఆ ఆముదం ఉన్నంతసేపు దీపం వెలుగుతూ ఉండేది. ఇది వెనకటి రోజులు.
ఆ రోజుల్లో ఇలా జరిగింది కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. జాగ్రత్తగా వినండి, వీళ్ళందరూ భక్తులే. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు భక్తులా, భక్తిహీనులా అంటే అందరూ భక్తులే ముందు. కానీ కాలం గడిచే కొద్దీ భక్తిహీనులలోకి భక్తులలోకి ఉన్న తేడా కనపడుద్ది మనకు అక్కడ. చాలాసార్లు చదివాము ఇది, ఒకసారి మళ్ళీ చూద్దాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను, ఎంతమంది బయలుదేరారు? 10 మంది కన్యకలు. అంటే సంఘానికి చూసిన కన్యక అనగానే సంఘం, పెళ్లి కుమారుడు అనగానే యేసుక్రీస్తు వారు వధువు కన్యకను తీసుకువెళ్ళటానికి, పరలోకానికి తీసుకెళ్ళటానికి వస్తాడు రెండవ రాకడలో. ఓకే, ఇప్పుడు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వధువు కన్యకలు ఎంతమంది? 10 మంది. అంటే లెక్క ఊరక చెప్పాడు, వాస్తవంగా అందరూ కలిపి ఒకటే కన్యక. 10 మంది సభ్యులు అనుకోండి, సంఘ సభ్యులు 10 మంది బయలుదేరారు. ఎక్కడికి? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి. ఓకే, వీరులు 5 బుద్ధి లేనివారు, 5 అంటే ముందే చెప్పేశాడు ఆన్సరు. 5 ఏంటంట? బుద్ధి లేనివారు. 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని వారితో కూడా, తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. ఏంటంట? బుద్ధి లేని వారు ఏం చేశారు? దివిటి, ఒక కర్రకి కొంత నార లేదా ఒక కుంచె లాంటిది కట్టి దానికి క్లాత్ చుట్టి నూనె పోసేవాడు. ఆ నూనె అయిపోయే వరకు ఆ కాగడ ఏమైంది? వెలుగుతుంది. వెనకటి రోజుల్లో ఈ లైట్లు లేవు కాబట్టి వాళ్ళు కాగడాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. దివిటీలు అంటారు లేదా కాగడాలు అంటారు. ఆ కర్ర పట్టుకుంటే పైన ఉన్న ఆ మంట వెలుక్కి చుట్టూ ఉన్నది మనకు కనపడుతూ ఉంటుంది. బుద్ధి లేని వారు ఏం చేశారంట? దివిటీలు ఉన్నాయి, వెలిగించుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. తోడు ఏం తీసుకెళ్ళలేదు? నూనె తీసుకెళ్ళి. దీపానికైతే అడుగున ట్యాంకీలో నూనె పోస్తాం, అది మండుతూ ఉంటుంది. నూనె అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ దానిలో నూనె పోయాలి. దివిటీలకి ఆరిపోతున్నప్పుడల్లా ఆ దివిటీ మీద ఏం చేయాలి? నూనె పోస్తూ ఉండాలి. అప్పుడు దివిటీ మండుతూ ఉంటుంది కాగడ. ఇప్పుడు బుద్ధి కలిగిన వారేమో ఎక్స్ట్రా నూనె కూడా తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వారు ఇలా వెళ్ళగానే అలా ప్రభు వచ్చేస్తాడు, పెళ్లి కుమారుడు, వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళారు. ఇక్కడ 2 భక్తులే. బుద్ధి లేని కన్యకలు భక్తులే, బుద్ధి కలిగిన వారు భక్తులే. అంటే సంఘములో ఈ 2 బ్యాచీలు ఉంటాయి ఎప్పుడు. వెనకటి రోజుల్లో మొదటి శతాబ్దంలో సంఘానికి ఎవరు వస్తారంటే ఖచ్చితంగా బుద్ధి కలిగిన వారే వచ్చేవాళ్ళు, మారిన వాళ్ళే వచ్చేవాళ్ళు. ఇప్పుడు మారిన వాళ్ళు కూడా సంఘములో ఉంటున్నారు. బాప్తిసం తీసుకొని వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేనివారు. బాప్తిసం తీసుకున్న వారిలో ఈ 2 బ్యాచీలు ఉంటాయి. ఎవరు? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. వీళ్ళు దివిటీల్లో నూనె తీసుకెళ్ళలేదంట బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు దివిటీల్లో నూనె తీసుకొని వెళ్ళారు. ఎందుకు నూనె అవసరం? అవును, ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. ఇలా వెళ్ళిపోగానే కాగడ వెలుగుతూనే ఉంది. కానీ ప్రభువు లేట్ చేశాడంట. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? లేట్ చేసి. వీళ్ళు ఏమనుకున్నారు? మనం ఇలా వెళ్ళగానే అలా ప్రభు వచ్చేస్తాడు, వెలుగుతుంది కదా మన కాగడ, హ్యాపీగా వెలిగితే చాలు తీసుకెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ ప్రభు అక్కడ ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. అంటే ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం ఎందుకు చేశారంటే ఇంకా బుద్ధి లేని వారు బుద్ధి తెచ్చుకుంటారేమో. పక్కన వాళ్ళని చూసి ఏం చేయాలి? వీళ్ళేంది ఎక్స్ట్రా ఒక క్యాన్ పట్టుకొచ్చారు పక్కన, మన దగ్గర ఆ క్యాన్ లేదేంటి? వెనకటి రోజుల్లో సిద్ధలు, మనకి ఇప్పుడైతే ఆయిల్ తేవాలంటే క్యాన్లు. పక్కన లగేజ్ ఒకటి పట్టుకున్నారు, దివిటీ కాక పక్కన సిద్ధలు పట్టుకొచ్చారు. ఆ సిద్ధంలో ఏముంది? నూనె ఉంది. మరి మనమేంటి నూనె తెచ్చుకోలేదని కొంచెం లేట్ అయినప్పుడు ఒకవేళ ఆరిపోయిద్దేమో ఈ కాగడ, ఆ సిద్ధలో మనం కూడా తెచ్చుకుందాం అనే ఆలోచన వాళ్ళు చేయలే. అంటే భక్తులు భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటంటే భక్తుడు ఎప్పుడూ మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు.
ఇక్కడ సిద్ధలలో నూనె అంటే ఏంటంటే సత్క్రియలు, మంచి పనులు, దేవుడు మనకిచ్చిన క్రియలు. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె అంటే వధువు కన్యక, సంఘాన్ని వధువు కన్యకగా చెప్పాడు. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధులా అంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధులుగా తీర్చబడి బాప్తీసంతో ఏం చేస్తూ ఉంటే నీకు వస్త్రాలు ఉంటాయి? సన్నపు నార వస్త్రాలు. నీతి క్రియలు చేస్తూనే ఉంటే సన్నపు నార వస్త్రాలు నీకు ఇవ్వబడతాయి. నీతి క్రియలు చేయటం అయిపోతే, నీతి క్రియలు చేయకపోతే, కొంతవరకు చేసావు ఆపేసావు, ఇప్పుడు ఏమైంది? సన్నపు నార వస్త్రాలు ఇయ్యబడవు. అంటే పరిశుద్ధత నీకు ఉండదు. సన్నపు నార వస్త్రాలు అంటే పరిశుద్ధత నీకు ఉండాలంటే నీతి క్రియలు చేస్తూనే ఉండాలి. ఇంకో భాషలో చెప్తే నీ కాకడ వెలుగుతూనే ఉండాలి, నీ దివిటి వెలుగుతూనే ఉండాలి. వెలగాలంటే ఆ దివిటిలో ఏం పోయాలి? నూనె పోయాలి. నూనె అంటే ఇక్కడ నీతి క్రియలు. నూనె అంటే నీతి క్రియలు. ఇవి చేస్తూ ఉంటే నీ కాకడ వెలుగుతూ ఉంటుంది. చేయకుండా ఆపేస్తే కాసేపు వెలిగి, చేసిన ఆ క్రియలను బట్టి కొంచెం సేపు వెలిగి ఏమైంది? ఆరిపోతుంది. కాగడా వెలిగించుకుంటూ ఉన్నవారు, కాగడాలో నూనె అయిపోయినప్పుడల్లా ఆ నీతి క్రియలు చేస్తూ ఉన్నవారు ఎవరు? నీతి క్రియలు కంటిన్యూగా చేసేవారు. కాగడాలో నూనె అయిపోతే నీతి క్రియలు ఆపేశారని అర్థం. వాళ్ళు భక్తిహీనుల జాబితాలోకి వస్తారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 14 నుంచి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, వక్రజనం అంటే లోకంలో ఉన్నవారు వంకటింకరగా ఆలోచిస్తారు, మూర్ఖులు, ఏం చెప్పినా అర్థం కాదు ఒక్కోసారి. అలాంటి వారి మధ్య మీరు అంటే ఎవరు? బుద్ధి కలిగిన కన్యకలు. మీరు అంటే పరిశుద్ధులు లేదా సంఘ సభ్యులు, వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని సత్క్రియలు చేస్తూ ఉన్నవారు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనిందురునైన దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం చేయాలి? మన మీద ఎలాంటి అపరాధం ఎవరూ మోపకూడదు. మీరు అపరాధం చేయకుండా ఉండాలి. ఒకవేళ చెయ్యకపోయినా నీ మీద అపరాధం మోపితే అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేసి అపరాధం అవ్వకూడదు. అంటే మనం నీతి క్రియలు అంటే అర్థం ఏంటి? అపరాధం చేయకుండా బతకాలి. ఎవరి ఎడల అపరాధం అంటే తెలుసా? నిరపరాధులు అంటే పొరపాటును కూడా తప్పు చేయకుండా ఉండాలి. పొరపాట్లు కూడా, అపరాధం అంటేనే పొరపాటుని చేస్తే వచ్చేది అపరాధం. ఒకసారి లేవికాండం 5వ అధ్యాయము చూడగలిగితే అపరాధం అంటే అక్కడ వివరణ ఇస్తున్నాడు. లేవికాండం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్ష భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనా ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్రతకు జంతు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. అంటే పొరపాటున శవాన్ని ముడితే అది అపవిత్రత. అప్పుడు వాడు అపరాధి అవుతాడు. అంటే పొరపాటున ఏదైనా చేస్తే దాన్ని ఏమంటారు? అపరాధి. ఇప్పుడు మనం సత్క్రియల్లో చేస్తూ ఉండాలి. అది మనం కాగడా వెలిగించుకోవటానికి నూనె అనుకుంటే మనం అపరాధం ఏది చేయకూడదు. అంటే పొరపాటును కూడా నువ్వు తప్పు చేయకూడదు. ఉన్నావా? బుద్ధిపూర్వకంగానే తప్పు చేస్తున్నావా? చెప్పాలి.
బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నాం, పొరపాటును తప్పు చేస్తున్నాం. అంటే అసలు బుద్ధిపూర్వకంగానే మనం పాపం చేస్తున్నాం, ఇంకా పొరపాటును చేసే పరిస్థితి ఏముంది? కావాలనే లేట్ చేస్తున్నావు, కావాలనే వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నావు, కావాలనే వాక్యానుసారంగా బతకట్లేదు. నీ పనేదో నువ్వు చూసుకుంటున్నావు. భూమి మీద 60-70 ఏళ్ళు బతికించే భోజనం కోసం, పని కోసం ప్రయాసపడుతున్నావు, కానీ నరకానికి వెళ్ళిపోతాననే భయం ఎక్కడుంది చెప్పండి? అంటే కావాలనే నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అపరాధం కాదు ఇది. అపరాధం అంటే పొరపాటున చేస్తే అది అపరాధం అయింది, తర్వాత అది పాపంగా పరిణమించింది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నిరపరాధులను నిష్కళంకులను అన్నాడు. మళ్ళీ ఫిలిప్పీ పత్రిక 2:14-15లో మీరు ఎలా ఉండాలంట? నిరపరాధులు, నిష్కళంకులు. నిష్కళంకులు అంటే నీ మీద ఎలాంటి కళంకం ఉండదు. కళంకం అంటే నీ మీద ఏ నేరం ఎవరో మోపకూడదు. వీడు పలానోడు ఇలాంటోడు, పలానామె ఇలాంటిది, మంచిది కాదు, చెడ్డది, తిట్టుబోతు, లేదా తిరుగుబోతు, లేదా అబద్ధాల కోరు, ఇలా ఏదో ఒక లోకంలో ఉన్న అపనిందలు ఏవైనా నువ్వు చేయకుండా వేస్తే అది వేరు. నువ్వు చేస్తే నీ మీద కళంకం ఉన్నట్టే. పేరుకు భక్తులే కానీ వీళ్ళు భక్తి అసలు ఏమాత్రం భక్తులుగా కనపట్టలేదండి అన్నారంటే కళంకమండి. నువ్వు భక్తిగా ఉన్నా ఎదుటి వాళ్ళు ఓర్చుకోలేక నీ మీద వేస్తే అది దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా చేస్తే లేదా పొరపాటున చేసినా నువ్వు కళంకాన్ని కలిగి ఉన్నావు. అంటే భక్తులుగా మనం చేయాల్సిన సత్క్రియలు ఏంటి? మనకు కావాల్సిన నూనె ఏంటి? నిరపరాధులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, అనిందులు. అంటే నీ మీద ఎవడు ఏ నింద వేయకూడదు. నింద నువ్వు చేసి మోయకూడదు, చేయకుండా నిందలు మోయాలి. మళ్ళీ రెండు ఉన్నాయి దీనిలో. చేసి నింద మోస్తే అది నువ్వు నిందుడివి, నిందింపబడేవాడివి, అర్హత ఉందో నీకు నిందించబడటానికి. నువ్వేం చేయకుండా కూడా నీ మీద నిందలేసాడు, గుట్టగాల్సి మీద వేసాడు అనుకో, ఆ నిందులు అంటారు. అంటే అది దేవునికి హితము, అది దేవునికి. పేతురు పత్రికలు అంటాడు, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు మేలు చేసి కీడు అనుభవిస్తే అది దేవునికి హితము అంటాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 19, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చే మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితము. నువ్వేం తప్పు చేయలే, కానీ ఏం చేస్తున్నారు? అన్యాయాన్ని సహిస్తున్నారు. నీ మీద నిందేశాడు, ఓకే, ఒప్పేసుకున్నావు. అనిందులు అంటే నువ్వు చెయ్యని నేరానికి నింద మోస్తే ఓకే, నో ప్రాబ్లం, దేవుడు దాన్ని హితం అంటాడు. నువ్వు చేసి నిందబడితే నీ మీద నువ్వు నిందితుడివి. కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండాలి? నిష్కళంకులు, నిరపరాధులు, అనిందులైన దేవుని కుమారులు ఉన్నట్టు. ఈ లక్షణాలు కలిగి ఉంటే నువ్వు దేవుని పిల్లవాడివి. ఈ లక్షణాలకు వ్యతిరేకంగా ఉంటే దయ్య పిల్లవాడు, అంతే. అంటే భక్తిహీనుడు అని అర్థం. ఇలా ఉంటే దేవుని కుమారులు అగునట్లు మీరు సణుగులు సంశయములు మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి. సనగకూడదు ఎక్కడ. బయటికేమో వందనాలు చెప్తాము, వీరుడు శూరుడు ఆ మహానుభావురాలు అట్లాంటిది ఇట్లాంటిది ఎవరు లేరంటాం. వెనక్కి వెళ్ళామో అందరికి ఏం చెప్తాం? ఆమె ఇట్లాంటిది, ఈయన ఇట్లాంటాడు, ఆయన ఇట్లాంటాడు. వెనకేమో ఒకరాగా చెప్తావు, ఎదురుగేమో మొహమాటానికి ఏదో పొగుడుతూ ఉంటావు. దీన్ని ఏమంటారు? సణుగటం అంటారు. బయటికి ఎదురుగా చెప్పలేరు, ధైర్యం ఉండదు, కానీ వెనక మాత్రం సణుక్కుంటూ ఉంటారు. అంటే సనగటం కూడా భక్తిహీనతేనా? చెప్పాలి. సనగటం భక్తిహీనతే. తర్వాత సంశయములు అంటున్నాడు. సంశయాలంటే అనుమానాలు. ఎందుకు ఆ పని చేయట్లేదంటే నాకు ఎందుకో అది తప్పు అనిపిస్తుందండి. ఎందుకో చెప్పరాదు. ఎందుకో తప్పు అనిపిస్తుందంటే ఎందుకో చెబితే కదా. లేదు, ఎందుకు అనిపిస్తుంది అని క్లారిటీ తీసుకో. ఒకళ్ళ దగ్గర కాకపోతే 10 మంది దగ్గర అడిగి, ఇదిగో ఈ వచనం ఎలా ఉంది, నాకేమో తప్పు అనిపిస్తుంది, అందరేమో ఇది అంటున్నారు, ఎందుకు అని 10 మంది దగ్గర క్లారిటీ తీసుకుంటే నీకు ఆ సమస్య ఉండదు కదా. కానీ సంశయం అలాగే ఉంటుంది. అవన్నీ ఉంచుకోకూడదంట. సందేహపడు వారి మీద కనికరం చూపమన్నాడు. సందేహం అనేది ఉండకూడదు, సంశయం అనేది ఉండకూడదు. ఇవన్నీ మానేసి, అంటే మానేస్తే నువ్వు సత్క్రియలు చేస్తున్నట్టు. అలాగే వీటిలో ఏదున్నా ఏమైంది? సత్క్రియలు అయిపోతాయి. అంటే నూనె అయిపోద్ది నీ దగ్గర అని అర్థం. నువ్వు నూనె పెంచుకోవాలంటే ఏం చేయాలి? నీ మీద ఏమి నింద ఉండకూడదు, నీ మీద ఏం కళంకం ఉండకూడదు, నీ మీద
అపరాధం ఉండకూడదు, నీ మీద సంశయం ఉండకూడదు, నువ్వు సంశయం పడకూడదు, నువ్వు సనగకూడదు. ఇవన్నీ చేయకుండా ఉంటే నీకు నూనె పెరుగుతూ ఉంటుంది. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిన దానివి ప్రేమించిన వాడు అవుతావు. అప్పుడు నీ నూనె ఉండదు, ఎక్స్ట్రా ఉండదు. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నీకు అవుతావు. వీటిల్లో ఏదున్నా నూనె అయిపోతుంది. సత్క్రియలు లేవు కాబట్టి నూనె లేకపోతే దీపం ఆరిపోయబడింది. అందుకే చెప్పాడు. మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. 16 కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:14 నుంచి చదివాం కదా, 14, 15, 16 కూడా. ఎట్టి జనం మధ్య, మూర్ఖులకు వక్ర జనం మధ్య, అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే మనం వెలిగించే దివిటి ఏంటంటే నువ్వే ఆ దివిటి. మనిషిగా మనమే ఆ దివిటి. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? అక్కడ బుద్ధి కలిగిన బుద్ధి లేని కనికలు దివిటీలు పట్టుకెళ్ళారని మనకు ఒక ఉపమానం చెప్పాడు. ఆ దివిటి ఎవరు? మనమే. మనం వెలుగుతూ ప్రభు వచ్చే వరకు వెలుగుతూ ఉండాలి. మధ్యలో సత్క్రియలు ఆపేస్తే చెప్పండి, మధ్యలో సత్క్రియలు ఆపేస్తే ప్రభు వచ్చేసరికి మనం సత్క్రియలు ఏమి చేయకుండా సైలెంట్గా కూర్చున్నాం. సైలెంట్గా కూర్చున్నా మనం ఏమవుతాం? భక్తిహీనం అవుతాం. సైలెంట్గా కూర్చున్నా భక్తిహీనం అవుతాం. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు నీలో సత్క్రియలు లేవు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదే జరిగింది అక్కడ. చదవండి మత్తయి సువార్త. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి. అందరు నిద్రపోయారు, అంటే అలిసిపోయారు పనిలో. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి. దేవదూతలు వచ్చి ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నారు అని బోరధ్వని వినపడింది. ఆయన ఎదుర్కోవటానికి మీరు రండి అనే కేక వినపడగానే అప్పుడు కన్యకలందరూ లేచారు. 10 మంది లేచారు. తమ దివిటీలను చక్కబెట్టుకున్నారు. మంది సత్క్రియలు ఉన్నాయా లేదని ఒకసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకున్నారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడి అని అన్నారు అని బుద్ధిగల వారిని అడిగాను. అందుకు వారు, బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదు, మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొనుడని చెప్పాను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు వారితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎరగనంటున్నాడేంటి? భక్తులే కదా వీళ్ళు కూడా. భక్తులా కాదా? కొన్ని కార్యక్రమాలు చేశారా లేదా? చేశారు. అయినా మీరెవరో నాకు తెలియదు అంటున్నాడేంటి? అంటే ప్రభు వచ్చే సమయానికి నీ క్రియలు ఎలా ఉండాలి? కంటిన్యూగా ఉండాలి. ఎవరు అమ్ముతారు? సత్క్రియలు అమ్మేది ఎవరు? నూనె అమ్మేది ఎవరు? అంటే లోకములో అపరాధులు పాపులుగా తీర్చబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలంటే మనం వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళ ఎదుట మనం సత్క్రియలు కనపరిచి, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతూ లోకములో ఉన్నవారికి వాక్యం చెబుతూ ఉంటే మన సత్క్రియలు చేస్తూ ఉన్నట్టు. అమ్మయ్య కొంతమందికి చెప్పేశాను, నా డ్యూటీ అయిపోయింది అని సైలెంట్గా పడుకొని నిద్రపోయామనుకో, ఆ సత్క్రియలు కొంతసేపే ఉంటుంది, తర్వాత ఏమవుతాయి? ఆరిపోతాయి. అంటే సత్క్రియలు చేస్తూ ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. సత్క్రియలు ఆపేస్తే నువ్వు ఆరిపోతావు, నీ దీపం ఆరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. పలానా టయానికి వస్తానని చెప్పాలి. మీరు అనుకోనని గడియలు ఆయన వస్తానన్నాడు కాబట్టి ఎప్పుడు వస్తాడో రెడీగా ఉండాలి. లేదా మనం పోయినా మనం రెడీగా ఉండాలి. మనం పోయే వరకు సత్క్రియలు చేయాలి, లేదా ప్రభు వచ్చే వరకు సత్క్రియలు చేస్తూనే ఉండాలి. అమ్మయ్య ఇప్పటి వరకు చేశానులే, ఇక చాలులే అని సరిపెట్టుకున్నాం అనుకో, మిగతా వాళ్ళతో పోల్చుకొని వీళ్ళకంటే నేను బెటర్ కదా, కొంచెం ఎక్కువే చేశాను కదా, వాడు నా దాకా వచ్చేదాకా, అప్పుడు మళ్ళీ నేను పెంచుకుంటాలే అనుకున్నాను అనుకో, కుందేలు తాబేలు సామెత ఇది తెలుసుగా కథ.
కుందేలు బాగా స్పీడ్గా పరిగెత్తి ఆ తాబేలు మెల్లిగా వచ్చింది. అది వచ్చేలోపు ఒక నిద్రపోయి లేద్దాం అనుకుంటాయి. అంటే దాని పని ఏంది, స్పీడ్గా పరిగెత్తగలిగింది కాబట్టి తాబేలు మెల్లిగా వచ్చేలోపు నేను ఒక కునుకు తీసి అప్పుడు ముందు పరిగెత్తాంలే అనుకుంది. కానీ ఈలోపు తాబేలు ఏం చేసింది, దాటేసింది. ఇప్పుడు కుందేలు యొక్క సత్క్రియలు ఏమైపోయినాయి, దీపం ఆరిపోయబడింది. మన పరిస్థితి అంతే. వాళ్ళకంటే బెటర్గా ఉన్నాం కదా వాళ్ళు మన టార్గెట్ పూర్తయ్యేలోపు మనం ఇంకా డెవలప్ అవుతాం. కాసేపు వాళ్ళు వచ్చేదాకా విశ్రాంతి తీసుకుందాం, సత్క్రియలు చేయకుండా ఆగిపోయాం అనుకో, ఏమైంది, దీపం ఆరిపోయింది అంతే. ఇంకా సింపుల్గా ఏముంది, దీపం ఆరిపోతే ఎక్కడికి వెళ్తారు, కట్టిక చీకటి గల బిలంలోకి వెళ్ళిపోతాం. అందుకే ప్రభువు అప్పటిదాకా వాళ్ళు బాప్తిసం పొందారు, సంఘంలోకి వచ్చారు, కొన్ని కార్యక్రమాలు చేశారు, ఇన్ని చేసి ఆపేశారు. మధ్యలో ఆపేయటం వల్ల ఏమైంది, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే సత్క్రియ ఏం చేయాలి, కంటిన్యూగా చేస్తూనే నువ్వు వెలుగుతూ ఉంటావు. ప్రభు వచ్చే వరకు వెలుగుతూ ఉండాలి, లేదా నువ్వు పోయే వరకు కూడా వెలుగుతూ ఉండాలి. వెళ్ళకపోతే నీ దీపం ఆరిపోయబడింది. కాబట్టి నిన్ను భక్తిహీనుల జాబితాలోకి వేసేస్తాడు. పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిన వాడే నిజమైన భక్తుడు, వారే దేవుని కుమారులు అనబడతారు. అలా వెళ్ళకపోతే దీపం ఆరిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరొక సందర్భాన్ని కూడా చూస్తే అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము చాలాసార్లు చదివాం. 13వ వచనం నుండి, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది. అంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళ మార్గం ఎలా ఉంటుంది, ఇరుకు దారి. అంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. లోకస్తులకి అద్దు ఆపు ఉండదు, ఏదైనా చేసేస్తారు, ఎక్కడైనా చేసేస్తారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు ఎలా ఉండాలంట చెప్పాలి. ఇరుకు దారిలో మనం నడుస్తుంటే ఎంత మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుందో, అంటే అసౌకర్యంగా ఉంటుందో, అలా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించటానికి, నిత్య జీవంలోకి వెళ్ళటానికి ఈ ప్రయాణం ఎలా ఉంటుందంట, ఇరుకుగా సంకుచితంగా ఉంటుంది. అంటే అన్నీ ఇబ్బందికరంగా నడవాలి. ఫ్రీగా అన్యులు నడిచినట్టుగా మనం నడవలేము. వాళ్ళు ఈరోజు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళిపోతారు, అప్పులు చేసైనా సినిమాకి వెళ్ళిపోతారు, అవసరమైతే ఏదైనా వస్తువు తాకట్టు పెట్టైనా సినిమాకి వెళ్ళగలరు. నువ్వు వెళ్ళగలవా చెప్ప, వెళ్ళలేరు. ఎందుకు, దాంట్లో ఏముంది, అంతా నటన. కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ ఇబ్బంది, మిగతా వాళ్ళందరూ ఏది ఎంజాయ్ చేయాలంటే అలా ఎంజాయ్ చేస్తారు. ఇందులోకి వస్తే అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, జల్సాలు చేయకూడదు, షికారులు చేయకూడదు, అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు చేయకూడదు. అన్నీ జాగ్రత్తగా పొదుపుగా ఒక పద్ధతి ప్రకారంగా వాడుతూ ఉండాలి. నీ క్రియలు కూడా ఎలా ఉండాలి, అనిపించిందంతా చేయకూడదు, వాక్యానుసారంగా ఏది ఉందో అదే చేయాలి. కాబట్టి ఇది ఏ మార్గం, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం ఉందంట, పోరాటం చేయాలి. మనకు పోరాటం లేదు, ఆరాటం తప్ప కదా, ఆరాటం తప్ప పోరాటం లేదు. కాబట్టి ఈ మార్గంలో ప్రవేశించే సమయంలో పోరాటం చేయాలి. ఎందుకు పోరాటం చేయాలంటే, ఈ మార్గంలో మనం ప్రవేశించడానికి కొంతమంది ఏం అవసరం లేదు, అది చేయకపోయినా పర్వాలేదు, మీరు ఇలా కూడా ఉండి పరలోక రాజ్యం చేరవచ్చు, ఈ ఒక్కటే మార్గం కాదు, ఈ మార్గంలో కూడా ప్రయాణం చేయొచ్చు అని కొంతమంది తప్పుడు బోధకులు మనల్ని తప్పుదారిలోకి మళ్ళిస్తారు. అర్థమవుతుందా? ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడుడి అని చెప్పి విశాల మార్గం, ఇరుకు మార్గం గురించి చెప్పిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నాడు, కిందకు వచ్చేలేక 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు. ఇక్కడ ఇరుకు ద్వారం గురించి మాట్లాడుతూ కిందకు వచ్చేలేక అబద్ధ ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాడంటే, వీడు అబద్ధ ప్రవక్త అంటే మోసం చేసేవాడు. వాడు లోపలేమో అసలు ఒరిజినల్ తోడేలు, బయటికి గొర్రె వలె గొర్రె చర్మం కప్పుకున్నాడు. మనం చూసేమనుకుంటాం, గొర్రె అనుకుంటాం. ఇది కూడా మనతో పాటు గొర్రె, మన ప్రధాన గొర్రె అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించే గొర్రె అనుకుంటాం. కానీ వాడు ఎప్పుడైతే ముసుగు వాడిది రంగు బయటపడిద్దో అప్పుడు అమ్మో వీడు తోడేళ్ళ దగ్గర ఇప్పుడు దాకా గొర్రెలాగా మనం ఆడుగొర్రె అనుకొని ఉన్నామా అని అప్పుడు అర్థమైంది. ఎలా అర్థమైందంటే వాడి క్రియలను బట్టి అర్థమైంది. ఈ మధ్య విన్నాను నేను, మా
నా దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. దాదాపుగా ఒక 10 ఏళ్ళు పైన అవుతుంది. హైదరాబాద్ వెళ్ళిపోయాడు జాబ్కి. క్రిస్టియన్ అసెంబ్లీ సంఘంలో చేరాడు. అక్కడ అలా భక్తుడిగా కొనసాగుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు ఒక కాపరి కింద ఉండి పరిచర్య బాగా చేశాడు. ఆ కాపరి లాయర్ అయితే లాయర్ పోస్ట్ కూడా వదులుకొని పరిచర్య చేయడానికి వచ్చాడు. బాగా వాక్యం చెప్తాడంట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత సహోదరులందరూ కలిసి మీరు ఒక్కరే కాపరిగా ఉంటున్నారు కానీ మరి మిగతా వాళ్ళకి వాక్యం చెప్పే అవకాశం కానీ మిగతా వాళ్ళు కూడా ఇలా సువార్తను ప్రకటించడానికి అవకాశాలు ఇవ్వాలి కదా, మరి ఒక్కొక్కరిని తయారు చేయాలి కదా అని అడిగి అతనికి అడిగితే లేదు నేనున్నంతకాలం నేనే కాపని, అంటే మొత్తం దశంభాగాలు కానీ కానుకలు కానీ మొత్తం ఆయనే తీసుకుంటాడు, ఎవరిని తయారు చేయడు, దేనికి రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. కానీ వాక్యం మాత్రం బ్రహ్మాండంగా చెబుతాడు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట అన్నారో అందరి మీద కేసు పెట్టేశాడంట. లాయర్ కదా, అంతకుముందు లాయర్ కదా, అసలు కేసు పెట్టడమే విరుద్ధం, వాక్యానికి విరుద్ధం. పైగా సేవకుడు ఎవరి మీద పెట్టాడు? విశ్వాసం. నేనేదో నా మానాన్న నేను లాయర్ పోస్ట్ చూసుకొని లాయర్ ఉద్యోగం చేసుకుంటుంటే వీళ్ళు వచ్చి మాకు వాక్యం చెప్పమని ఆ ఉద్యోగం మానిపించి నన్ను పిలిచారు. 10 సంవత్సరాలు పోషించి ఈరోజు నువ్వు గెట్అవుట్, నా పాత్రను పక్కన పెట్టి వీళ్ళు ఆ పాత్రను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ కానుకలన్నీ తీసుకుంటారంట, నాకు జీతం ఇస్తారంట. ఇది ఎక్కడ న్యాయం? నేను ఎలా బ్రతకాలి? నా ఉద్యోగం చేసుకుంటే బతికేవాడిని కదా అని కోర్టులో కేసు వేసాడంట. పాపం వీళ్ళందరూ కలిసి అది పోతే పోయిందిలే వదిలేద్దాం ఎందుకని వదిలేశాడంట. వదిలేసి కొంతమంది మానేస్తే ఈ మానేసిన సహోదరుల మీద కేసు పెట్టాడంట. వీళ్ళందరూ నన్ను అన్యాయం చేసి సంఘాన్ని మానేశారు, వీళ్ళ వల్ల నేను బతుకుతున్నాను, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? అర్థమైందా? లాయర్ గారు కదా, సంఘ సభ్యుల మీద కేసు పెట్టలేక కొంతమంది మళ్ళీ వచ్చేసారు చచ్చినట్టు. దాదాపు 80 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించారంట. 80 లక్షలు పెట్టి కట్టిస్తే ఆ బిల్డింగుని మేము అమ్మేస్తాం, నువ్వు ఇంకో చోట ఎక్కడైనా పరిచయం చేసుకో అన్నారంట. అప్పుడు ఆస్తి మొత్తం నాది, ఈ ఆస్తి అంతా నాది, ఈ బిల్డింగ్ నా పేరు మీద ఉంది కాబట్టి మీరందరూ అవసరమైతే గెట్అవుట్ అవ్వండి కానీ బిల్డింగ్ నాది అని దాని మీద కూడా కేసు పెట్టాడంట. ఇంకా చచ్చినట్టుగా కొంతమంది పడి ఉన్నారు, ఒక 20% మాత్రం బయటికి వెళ్ళారు. నా దగ్గర నేర్చుకున్న సహోదరుడు బయటకు వచ్చి సపరేట్గా సంఘం పెట్టి హ్యాపీగా నడుపుకుంటున్నాడు. అంటే అసలు రంగు ఎప్పుడు బయటపడింది? అతని ఆస్తి విషయంలో, డబ్బుల విషయంలో ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట అన్నారో వెంటనే ఒరిజినల్ అది తోడేలన్న విషయం బయటపడింది. పైకి అప్పటిదాకా ఏమనుకున్నారు? మామ ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు, నిజంగా గొర్రె అనుకున్నారు. గొర్రె కాస్త ఏమైంది? రంగు బయటపడింది. అందుకే అబద్ధ ప్రవక్తలను జాగ్రత్తగా మీరు గమనించండి. వారు బయటికేమో గొర్రెల్లాగా కనపడతారు, ఎంత మెత్తగా మాట్లాడతారు, ఎంత సాత్వికంగా పలకరిస్తారు. గట్టిగా మాట్లాడి ఏంటి నువ్వు రాలేదు మొన్న అన్నావు అనుకోండి, ఈ పాస్టర్ గారు ఎప్పుడు రాపోయినా తిడతారు అనుకుంటారు. అమ్మా ఎందుకు రాలేదమ్మా, పర్వాలేదులే పని చేసుకోపోతే ఎట్టా అన్నాడు అనుకో, ఎంత మంచి పాస్టరు. ఆ మాటలు ఎలా ఉంటాయి? మెత్తగా ఉంటాయి. నువ్వు పని పాట తీసి పక్కన పడేసి మందిరానికి రా నడు అన్నావు అనుకోండి, పని కూడా చేసుకొని ఇది పాస్టర్ గారు అంటారు కదా. అది పరిస్థితి. గొర్రెమో ఎవరిని నమ్మిద్దంట? కషాయవాడిని నమ్మిద్ది. ఈరోజు ఎక్కువ గొర్రెలు ఉన్న మందిరం అంతా కషాయవాడు ఉన్నాడని అర్థం, ఆ కాపరిగా. అర్థమవుతుందా? అందుకని అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వాడు బయటికి గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకో. అంటే వాడి క్రియలను బట్టి అర్థమైపోతాడు, వీడు నిజంగా గొర్రె, ఒరిజినల్ గొర్రె చర్మం కప్పుకున్న తోడేలా అర్థమైపోద్ది. ఎలా? క్రియలను బట్టి. ఏమండి నిజంగా ఒరిజినాలిటీ ఏదో ఒక రోజు బయటపడింది కదా. నటన ఎంతవరకు? కొంతవరకు. ఏదో ఒక రోజు ఒరిజినాలిటీ బయటపడకుండా ఉంటుందా? ఖచ్చితంగా పడిద్ది. వాడి క్రియలను బట్టి, వాడి ఫలం వలన వారిని మీరు తెలుసుకుంటారు అనే. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. వీళ్ళు బోధకులు. ఎవరు వీళ్ళు?
ప్రవక్తలు, బోధకులు, అంటే వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ అది చౌటప్పల్లో ఇప్పుడు సపరేట్ సంఘం పెట్టుకున్నారు. ఇక్కడ జరిగింది బాలాపూర్లో, హైదరాబాద్. పెద్ద సంఘం అది, క్రిస్టియన్ అసెంబ్లీ సంఘం. వాళ్ళ ఫలం వలన మీరు వాళ్ళని తెలుసుకుంటారని కిందకు వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు ఏమేం చేశారో ప్రభువు రాకడలో వీళ్ళు వెళ్ళిపోయి, ఈ భక్తులు వెళ్ళిపోయి ఏమంటారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం. అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి దేవస్తోత్రం నాకు ఆత్రం అంటాడు, ప్రతిదానికి ప్రభువా 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 ప్రార్థన, దీర్ఘ ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, కానీ వాక్యానుసారంగా వాళ్ళ బ్రతుకు ఉండదు. అంటే ఎక్కువసార్లు దేవుణ్ణి ఘనపరిచాము, స్తుతించామని ఆయన పేరును పలకటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, అంటే వాక్యానుసారంగా బతికిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఊరిక ప్రభువా ప్రభు అని పిలిచి దీర్ఘ ప్రార్థన చేసి వాక్యాలు బోధించినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించు. వాళ్ళు ఏమేం చేశారో ఇప్పుడు చెప్తున్నారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినమందు అంటే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దినమందు, ఇందాక బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్నికల గురించి మాట్లాడాం కదా, అలా ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అంటే ప్రవచనాలు చెప్పారు. ఎవరు? సేవకులు. ఎవరి పేరు మీద? ప్రభు పేరు మీదే చెప్పారు. అంటే వాక్యానుసారంగానే ప్రవచనాలు చెప్పారు, కానీ అది వాక్యానుసారంగా ఉన్నట్టు అనిపించే ప్రవచనాలు, వీళ్ళ సొంత ప్రవచనాలు. దేవుడు చెప్పాడని వీళ్ళు సొంతగా ప్రవచించారు. నీ నామమున దెయ్యాలని, ఈరోజు చాలామంది ఉన్నారు ఇలాంటి బ్యాచ్. యేసు నామమున గద్దిస్తున్నాను, టచ్ అనగానే విలవిల్లాడించి దెయ్యం పారిపోతున్నట్టుగా చూపిస్తున్నారు టీవీల్లో. అలాంటి బ్యాచీల దగ్గరికి ఎగబడి వెళ్ళిపోతారు. అది క్రూరమైన తోడేలు గొర్రె చర్మం కప్పుకుందన్న విషయం తెలియట్లా వీళ్ళకి. ఎప్పుడు దాకా తెలీదు, అది వచ్చి తోడేలులాగా నిన్ను మింగేసేదాకా తెలియదు. నీ భక్తిని నాశనం చేసి భక్తిహీనులుగా మార్చి నిన్ను నరకానికి తీసుకెళ్ళి నీ దీపం ఆర్పేయటానికి ట్రై చేసే తోడేలు అది. పైకి చూడటానికి దైవ సేవకుడుగా కనపడతాడు. మరి ప్రభువా ప్రభుని పిలిచాడంట, ఆయన పేరు మీద దెయ్యాలను వెళ్ళగొట్టాడంట, ఆయన పేరు మీద ప్రవచించాడంట. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని ఆ రోజు చెప్తారు. అంటే చేశారంటే చేశారు. ఏ పేరు మీద? దేవుడి పేరు మీదే చేశారు, ప్రభు పేరు మీదే చేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అంటే అక్రమం అంటే ఇది యేసునామమున దెయ్యాలు వెళ్ళగొట్టడం, యేసునామమున ప్రవచించడం, యేసునామమున అద్భుతాలు చేయటం, యేసునామమున స్వస్థతలు, ఇవన్నీ చేయటం అక్రమమా క్రమమా? అపోస్తుల కాలంలో క్రమం, ఇప్పుడు చేస్తే అక్రమం. ప్రవచనాలన్నీ ఆగిపోయినాయి. ప్రవచించబడింది నేర్చుకొని మనం పాటించటమే. దెయ్యాలను వెళ్ళగొట్టే కార్యక్రమాలు ఇప్పుడు లేవు. ఆల్రెడీ వాడికి వాక్యం వినపడితే వాడంతటా వాడే దెయ్యాన్ని పంపించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు బాప్తిసం ద్వారా. మనం వెళ్ళమంటే వెళ్ళే దెయ్యాలు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో, అపోస్తుల కాలంలో దెయ్యాలను వెళ్ళగొట్టే కార్యక్రమం జరిగింది. అంటే ఇప్పుడు ఇది అక్రమం. అద్భుతాలు మహత్కార్యాలు ఏమీ లేవు, ఇప్పుడు సూచక్రియలు లేవు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు కూడా ఉన్నాయి అని చెప్తే వీరు చేసేది క్రమం కాదు, అక్రమం అంటున్నాడు. అంటే వీళ్ళు భక్తులా భక్తిహీనులా? భక్తిహీనులు. భక్తిహీనులు ఎక్కడికి వెళ్తారు? అక్రమము చేయవారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. అంటే హాఫ్ నాలెడ్జ్తో వాక్యం తెలియకుండా భక్తి అనుకొని చాలామందిని భక్తిహీనులుగా మారుస్తూ వాళ్ళు భక్తిహీనులు అయిపోతూ అందరి దీపాలు ఆర్పివేస్తూ వాళ్ళ దీపాన్ని కూడా వాళ్ళే ఆర్పివేసుకుంటున్నారు. ప్రియులారా, అలాంటి భక్తి మనకొద్దు. ఎలాంటి భక్తి కావాలి? పరిపూర్ణమైన భక్తి కావాలి. సత్క్రియలు చేస్తూ ప్రభు వచ్చే వరకు లేదా మనం పోయే వరకు ఈ భక్తిని కొనసాగిస్తూనే ఉంటేనే మనం నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. లేకపోతే దీపం ఆర్పేయబడి అగ్ని జ్వాలల్లో కాలే మండే గుండంలోకి వెళ్ళిపోతాం. దేవుని చిత్తమైతే మరొక భాగాన్ని ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం.
క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఒకప్పుడు మీలో నుండి వచ్చిన వారం, మీ వద్ద మాకు స్థానాన్ని ఇవ్వాలని మాకు అనేక నివాసాలు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము దక్కించుకోలేని స్థితిలో ఉండగా మీ ఏక కుమారుడైన క్రీస్తు ద్వారా ఆ నివాసాలను మేము స్వతంత్రించుకోవడానికి మీరు మార్గమును సరళము చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ మార్గము ఇరుకు మార్గం అన్నారు. ఆ ఇరుకు మార్గంలో మేము ప్రవేశించడానికి పోరాటం చేయాలి అని చెప్పారయ్యా. ఈ పోరాటం చేస్తూ ఉన్న క్రమంలో తండ్రి, మరి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మమ్మల్ని ఆ దారి నుంచి మళ్ళించి మరొక దారిలోకి మళ్ళించే క్రమంలో మమ్మల్ని తప్పు దారిలోకి ఈడ్చుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో తండ్రి, మా భక్తిని మేము నిలుపుకుంటూ, మేము పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఎవరికి దాన్ని దొంగిలించకుండా ఉండే విధంగా మేము జాగ్రత్త పడాలి అని, మేము పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉన్నప్పుడే మా దివిటి వెలుగుతూ ఉంటుందని, మేము లోకములో జ్యోతులుగా వెలగాలని, లేదా మా దీపం ఆరిపోతే, మా సత్క్రియలు ఆగిపోతే మా దీపం ఆరిపోతుంది అని, దీపం ఆర్పివేసుకుంటే మేము గాఢాంధకారంలోకి వెళ్ళిపోతామని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. కనుక తండ్రి, భక్తులుగా మా భక్తిహీనతను అలాగే కొనసాగించుకోకుండా పరిపూర్ణమైన భక్తులుగా మేము తీర్చిదిద్దబడుటకు మీరు మాకు అవకాశాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరూ పరిపూర్ణమైన స్థితిలోనికి ఎదిగి ఎవరి దివిటీని వారు వెలిగించుకుంటూ సత్క్రియలు చేస్తూ మీరున్న మహాలోకానికి చేరే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. అది సంతానలేమి కానీ, వివాహం కాకపోవటం కానీ తండ్రి, మరి అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, మానసిక బలహీనత, రుగ్మతలు ఏదున్నా మీ చిత్తానికి యోగ్యమైతే వాటి నుంచి వారికి విడుదల కలిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా పరిపూర్ణులుగా మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.